నా పేరు నరసింహరావు అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మషిరాబాద్ కాన్స్టిట్యున్సీకి వచ్చి. సార్, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అలాగే సార్ చెప్పిన సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా అంటే ఏం చెప్తారు? చాలా చక్కగా ఉంది మేడం. ఏదైతే మాట ఇచ్చిండో మడమ తిప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఓన్లీ ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఉన్న సంక్షేమ పథకాలు కూడా ఆపకుండా కొత్తవి కూడా అందులో చేరుస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ ప్రతి ఒక్క ప్రజలకు కానీ అందుబాటులో ఉండేటట్టు ప్రతి ఒక్కటి మన దగ్గర తెలంగాణ బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్నా కానీ ఆ లోటు బడ్జెట్ను కూడా అధిగమించేసి ప్రతి ఒక్క స్కీమ్ను కూడా ఆయన చక్కగా ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఆయనను మనము అభినందించవలసిన విషయమే. ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, మహిళలకు గ్యాస్ బండ కానివ్వండి, మళ్ళా ఇంకా ఏదున్నా పెన్షన్లు కానివ్వండి, ఏది కూడా ఆపకుండా రైతు బంధు కానివ్వండి, ఇంతకుముందు 10,000 ఉండే ఇప్పుడు 12,000 అయింది. ఇందిరమ్మ ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ప్రతి ఒక్క స్కీము ఏది ఉన్నా కానీ ఏది కూడా ఆపకుండా ఆయన ముందుకు తీసుకుపోతున్నారు. ఆయనకు మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు క్రియాశీల కార్యకర్తల మీటింగ్కు ఇంత వస్తున్నారంటే మరి ఆయన అభిమానంతో మల్లికార్జున్ ఖర్గే గారు బూత్ స్థాయి నాయకులను కలవడానికి వస్తున్నారు. కాబట్టి వారిని కూడా వారి సందేశం వినాలని చెప్పేసి అలా ప్రతి వాడలకెంచెలు ఊర్లకెంచెలు కూడా బూత్ స్థాయి కెంచెల నాయకులు ఇక్కడ విచ్చేసి మళ్ళీ సభను విజయవంతం చేయడానికి ఇక్కడ వచ్చారు. మరి వారందరికీ కూడా మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాం.